హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫస్ట్ క్లాస్లో వర్క్ బుక్ 31 పేజ్ కంప్లీట్ చేసుకున్నాం నాన్న. తలకట్టు దగ్గర నుంచి ఎత్తం వరకు ఉన్న పదాలని ఫిల్ చేసుకున్నాం. నిన్న వీడియో రాలేదు కదా నాన్న. ఈరోజు చూద్దాం 32 పేజ్. చూడండి, ఇక్కడ 9th రోమన్ ఏత్వానికి సంబంధించిన పదాలను రాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చాడు? డేగా. చూడండి, ఇక్కడ చేప, దేవత, నేల, లేడీ, వేపాకు. చూడండి, ఇక్కడ అన్ని స్టార్టింగ్ అంటే మొదటి అక్షరాలు ఏత్వానికి సంబంధించిన అక్షరాలై ఉన్నాయి నాన్న. నెక్స్ట్ చూడండి, ఐత్వానికి సంబంధించిన పదాలను రాయండి. ఎగ్జాంపుల్ రైలు ఇచ్చాడు, సైకిలు, బైరాగి, పైరు, రైతు, టైరు. ఇక్కడ ఐత్వానికి సంబంధించిన పదాలు రాసుకున్నాం నాన్న. ఇక్కడ చూడండి, వత్వానికి సంబంధించిన పదాలను రాయండి. ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? కొంగ. మనం ఏం రాసుకున్నామో చూద్దాం. చూడండి, బొంగరం, గొడుగు, దొంగ, పొడవు, దొర. ఇవి వత్వానికి సంబంధించిన పదాలు నాన్న. నెక్స్ట్ ఓత్వానికి సంబంధించిన పదాలను రాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? తోట. చూడండి, ఇక్కడ దోమ, కోడి, రోకలి, నోరు, కోలాటం. చూడండి నాన్న, ఇక్కడ ఓత్వానికి సంబంధించిన పదాలు రాసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఔత్వానికి సంబంధించిన పదాలను రాయండి. ఎగ్జాంపుల్గా గౌరీ ఇచ్చాడు, గౌను, దౌడు, చౌక, నౌక, టౌను. ఇవి ఔత్వానికి సంబంధించిన పదాలు నాన్న. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సున్నా విసర్గలతో కూడిన పదాలను రాయండి. ఎగ్జాంపుల్గా ఉంగరం ఇచ్చాడు నాన్న. నెక్స్ట్ చూడండి, నంది, పంది, సంబరం. ఇవి సున్నకి సంబంధించిన పదాలు నాన్న. దుఃఖం, అంతఃపురం. ఇవి విసర్గకి సంబంధించిన పదాలు. మనం సున్నా విసర్గలకి సంబంధించిన పదాలు ఇక్కడ రాసుకున్నాం నాన్న. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉదాహరణలో చూపినట్లు మహాప్రాణాక్షరాల గుణింత రూపాలను రెండింటి చొప్పున రాయండి. మనం మహాప్రాణాక్షర గుణింత పదాలు చదువుకున్నాం కదా, వాటిని మనం బాగా నేర్చుకున్నాం కాబట్టి రాయడం చాలా ఈజీ నాన్న. చూడండి, ఖ, అఖిలం, ఖురాను. మన టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో అవి రాసుకుంటే సరిపోద్దునా, లేదు ఇంకా బయట నుంచి కూడా తెచ్చుకుని రాసుకోవచ్చు. ఘ, ఘీంకారం, లఘువు, ఛ, ఛాయ, ఛురిక, జ, ఝషం, ఝాటం, ఠ, కంఠం, కఠినం, ఢ, ఢంక, ఢమరు, థ, కథ, అతిథి, ధ, విధి, ధనం, ఫ, ఫలం, ఫోను, భ, భూమి, భజన. దీనిలో కొన్ని టెక్స్ట్ బుక్లో పదాలు ఇచ్చాను, నేను కొన్ని బయట మనం వాడుకునే పదాలు కొన్ని ఇవ్వడం జరిగింది. మీరు టెక్స్ట్ బుక్లో రాసినా పర్వాలేదు నాన్న, ఇక్కడ నేను రాసినవి రాసినా పర్లేదు. 32 పేజ్ మొత్తం ఈరోజు ఏం చేయాలంటే మీరు ఏత్వం దగ్గర నుంచి సున్నా విసర్గల వరకు గుణింతాక్షర పదాలు ఫిల్ చేసిన తర్వాత మహాప్రాణాక్షర గుణింత పదాలు కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి నాన్న. ఈ 32 పేజ్ నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి చక్కగా అర్థం చేసుకుని ఏ గుణింతపు గుర్తుకి ఏ పదాలు ఉన్నాయనేది అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈరోజు వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా. నోట్బుక్లో రాయాల్సిన పని లేదు, టెక్స్ట్ బుక్తో పని లేదు నాన్న. ఓన్లీ వర్క్ బుక్లో 32 పేజ్ ఫిల్ చేసి ఆ 32 పేజ్ని చదవాలి నాన్న.